కట్టి వాటిని లాక్కెళ్ళినట్టు తాళి కట్టి నన్నెవడో లాక్కెళ్ళడానికి. నేను చూస్తున్నాను, నన్నెవరైనా అడుగుతారేమో అని. అడగడం కాదు కదా, కనీసం ఆ ఆలోచన కూడా మీకు రాలేదు. సారీ అమ్మా, తప్పు నాదే, ఒప్పుకుంటున్నాను. నిన్ను అడగాల్సిందే, కానీ మీ అమ్మ కల్లోకి రావటం, బాధపడ్డం, సిద్ధాంతి గారు రావటం, పెళ్లి జరగాలి అనటం, అది నా పెళ్లి అనేసరికి బ్రెయిన్ బాగా డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బెన్సెస్ లోనే ఏవేవో డెసిషన్స్ తీసుకున్నాను. సారీ అమ్మా, ఎక్స్ట్రీమ్లీ సారీ, తప్పు నాదే. డాడ్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? బాధ అనిపించింది, అలిగాను, అరిచాను, అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అడుగుతున్నాను, విత్ పర్మిషన్, కెన్ ఐ సెర్చ్ ఏ గ్రూమ్ ఫర్ యూ? నీకోసం ఒక మంచి పెళ్లి కొడుకుని వెతకొచ్చా? అతనితో ప్రేమ నటించే అమ్మాయి అతనికి బాగా తెలిసిన అమ్మాయి అయి ఉండాలి. మెల్లమెల్లగా అతన్ని లవ్లోకి దింపాలి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే గోపి పరిస్థితి ఏంటి? గోపికి గతం గుర్తొచ్చే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఎవరినైనా చూడనా అని అడుగుతాడేంటి అని అనుకుంటున్నావా? ఓకే, ముందు చూద్దాం. నచ్చాడనుకో, నువ్వు చెప్పినట్టే డేటింగ్, చాటింగ్ చేసి అంతా ఓకే అనుకుంటేనే పెళ్ళి. లేదు డాడ్, నేను ఇప్పుడే పెళ్లికి రెడీగా లేను. పెళ్లికి రెడీగా లేకపోవడం ఏంటి? రెడీగా లేను అంటే నా మైండ్ ఇంకా ప్రిపేర్ కాలేదు అని. అదేంటి సృజన, సిద్ధాంత్ గారు వచ్చి ఈ ఇంట్లో అర్జెంటుగా శుభకార్యం జరగాలి, మంగళ వాయిద్యాలు మోగాలి ఏదో అన్నారే? అది ఆకులు ఏంటబ్బా అది? ఇల్లంతా ఆకుపచ్చ తోరణాలు కట్టాలి, లేకపోతే ఇంటి పెద్ద ప్రాణం అంటే మీ డాడీ మా అన్నయ్య ప్రాణానికి ప్రమాదం అని చెప్పారుగా. నేనేమి పెళ్లి చేసుకోను అనట్లే, నాకు కొంచెం టైం కావాలి అంటున్నా. సరే, ఎంత టైం అయినా తీసుకో, కానీ ఒక 2 రోజుల్లో పెళ్లి చేసుకుంటా అని మాత్రం చెప్పు. లేదంటే నాన్న ప్రాణం పాపం. బాధపడకన్నయ్య, ఒప్పేసుకుంటుందిలే, నేను చెప్పానుగా. వస్తుందా? తను నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడు. ఈ పెళ్లి జరగకపోతే నాకేదో అవుతుందని, నేను చనిపోతానేమో అని నాకు భయం లేదు. నాకేమైనా జరిగితే తన జీవితం ఏమవుతుందన్న బెంగ నన్ను కలిచివేస్తుంది.
బాధపడకండి సార్, నేను తనతో మాట్లాడతాను. వెళ్ళి ఆ సృజనని పెళ్లికి ఒప్పించి ఆవిడ గారు పెళ్లికి ఒప్పుకుంటే వెనకే నిలబడి జడెత్తి పట్టుకో. ఇప్పటిదాకా చేసిన ఊడిగం చాలదా? రేపు వచ్చేవాడికి కూడా ఊడిగం చెయ్యి. ఊడిగం చేయడానికి, ఉమ్మేస్తే తుడుచుకుపోవడానికి నేనేమైనా నీ భార్య యశోద అనుకున్నావా? వసుధ. ఈ వసుధ కొట్టే దెబ్బకి తండ్రి కూతుళ్ళిద్దరూ అబ్బా అనాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు డాక్టర్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే గోపిని పట్టించుకునే వాళ్ళెవ్వరూ ఉండరు. గోపి లైఫ్ టైం అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. తన గతమేంటో తనకి తెలియకుండా, తన వాళ్ళెవరో తనకి తెలియకుండా, అసలు తనెవరో తనకి తెలియకుండా బ్రతకాల్సి వస్తుంది. బాబు బాబు, మా డాడ్ని కాపాడడానికి ప్రాణాలకి తెగించి తన గతాన్ని మర్చిపోయిన గోపి అలాగే ఉండిపోతే ఆ బాధ నేను లైఫ్ టైం మోయాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు డాక్టర్. మీరు చెప్పిన ప్రతిదీ చేశాను. తనకి లవ్ లెటర్ రాశాను, తనకి గిఫ్ట్ ఇచ్చాను. పిక్నిక్ లో సర్ప్రైజ్ కూడా చేశాను. తను కూడా నాకు ఇన్ రిటర్న్ అన్నీ చేశాడు. చేతిలో ఏంటిది? గిఫ్ట్ అండి. ఎవరికి? నాకే మేడం. వావ్, అంటే తను నా లవ్ లో ఉన్నాడు. ఇప్పుడు తనని కాదని నేను వేరెవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, ఏదో నా అవసరం కోసం తనని ప్రేమించానని, ఇప్పుడు నా స్థాయి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయానని తప్పుగా అనుకుంటాడు. అదే జరిగితే నా జ్ఞాపకాలు ఉన్న ఇంట్లో ఉండడానికి గోపి ఇష్టపడడు. ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అదే జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన మీ ఇంట్లో వాళ్ళెవరు గోపిని పట్టించుకోరా? పట్టించుకోవడానికి ఎవరున్నారు డాక్టర్? మా డాడ్ పెద్దవారు. ఈ వయసులో ఆయన్ని చూసుకోవడానికి ఒకరుండాలి. ఇకపోతే తార, తనకెంతసేపు ఆఫీసు బిజినెస్ తప్ప మరొక ధ్యాసే ఉండదు. అలాగని నేనేం తనని తప్పు పట్టడం లేదు. నమ్మిన వారి కోసం ప్రాణం పెడుతుంది. మా డాడ్ తనని నమ్మి బిజినెస్ ని చూసుకోమన్నారని ఎంతో కష్టపడుతోంది. ఇప్పుడు ఎక్స్ట్రా బర్డెన్ ని నేను తన మీద ఉంచలేను. అసలు ఇవన్నీ కాదు డాక్టర్. గోపి నన్ను తప్పుగా అనుకుంటాడు. తనని నిజంగానే ప్రేమించాను అనుకుంటాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే, అదే జరిగితే తన ఆ ఇంట్లో ఉండడు. గోపికి ఏదైనా జరిగితే. హోల్డ్ 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 ఫర్ ఎ సెకండ్. ఇందాక మీరేమన్నారు? గోపి మీ ప్రేమకు రెస్పాండ్ అయ్యాడు,
మీ లెటర్స్కి రిప్లై లెటరు, గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్, సర్ప్రైజ్కి రిటర్న్ సర్ప్రైజ్ చేశాడు అన్నారు కదా. అంటే గోపి మీ ప్రేమకి రెస్పాండ్ అయ్యాడు. గోపి మనసులో ప్రేమ అనే విత్తనం పడింది. అంటే గోపి మనస్సు బ్రెయిను మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాయి. గోపి బ్రెయిను హార్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి. అంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొంతకాలం గోపిని ఇలాగే స్ట్రెస్ చేస్తే బట్ ఎలా? ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు డాక్టర్. ఓ అదొకటి ఉంది కదా. ఒక పని చేయండి, గోపిని పెళ్లి చేసుకోండి. ఓ ఐ మీన్ చేసుకోమంటే చేసుకోమని కాదు, చేసుకుంటా అని ఇంట్లో చెప్పండి. అప్పుడు ఆల్రెడీ గోపి మీ ప్రేమలో ఉన్నాడు అంటున్నారు కాబట్టి ఎక్సైట్ అవుతాడు. ఆ ఎక్సైట్మెంట్ బ్రెయిన్కి స్ట్రెస్నిస్తుంది. ఆ స్ట్రెస్ నుంచి గోపికి గతం గుర్తు రావచ్చు. ఒకవేళ గుర్తుకు రాకపోతే, ఇది పెళ్లి వరకు వెళ్తే? వెళ్ళనివ్వండి, అప్పుడు ఇంకా మంచిది. మీరన్నట్టు పెళ్లి వరకు వెళ్తే అప్పుడు మీరు నిజం చెప్పేయండి. ఇదంతా నేను గోపి కోసం చేశాను అనండి. అప్పుడు గోపి కూడా అయ్యో సృజన గారు నా కోసం ఇంత కష్టపడ్డారనే బాధతో తనలో మదనం మొదలవుతుంది. ఆ మదనం నుంచి తనకి గతం గుర్తుకు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఖచ్చితంగా వస్తుందా డాక్టర్? ప్రయత్నం మనది, ఫలితం దేవుడిది. బాధపడకండి సృజన, మీరు చేయబోయే ప్రయత్నం చాలా గొప్పది. గొప్ప ప్రయత్నాలు ఎప్పుడూ ఓడిపోవు. ఎక్కిళ్ళు వస్తున్నాయని నీళ్లు తాగుదామని వెళ్ళానా, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో ఒక సోడా కనిపించింది. వెంటనే ఒక నిమ్మకాయ తీసుకుని కొంచెం పుదీనా కట్ చేసుకుని ఒక గ్లాసులో కొంచెం షుగరు, చిటికెడు సాల్ట్, పుదీనా వేసి బాగా బీట్ చేసి నిమ్మకాయ పిండి మళ్ళీ బీట్ చేసి అందులో సోడా పోసుకుని ఒకసారి స్పూన్తో కలిపి తాగాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, టేస్ట్తో నాలుక నాట్యం చేసింది. ఎక్కిళ్ళు ఆగిపోయాయి. సరే మీకు కూడా కలుపుకురానా? ఏంటండి? వస్తుందా? ఏమైంది? సృజనతో మాట్లాడావా? తను ఏమంది? ఒప్పుకుందా? మాట్లాడదామనే వెళ్ళాను సార్. ఏంటి మాట్లాడదాని వెళ్ళావా? ఎక్కడికి? ఇక్కడే ఉన్నావుగా. నేను వెళ్ళేసరికి సృజన కార్ ఎక్కి ఎక్కడికో వెళ్ళింది సార్. బా, అబద్ధాలని ఇంత అద్భుతంగా చెప్పొచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? హర్ట్ అయి ఉంటుందా? హర్ట్ అయ్యే ఉంటుంది. డాడ్, ఐఎమ్ ఏ హ్యూమన్. నేను ఒక మనిషిని. నేను ఏ బర్రెనో గొర్రెనో కాదు. తాడు కట్టి వాటిని లాక్కెళ్ళినట్టు తాళి కట్టి నన్నెవడో లాక్కెళ్ళడానికి. తప్పు నాదే. తనకు చెప్పకుండా, కనీసం తనను అడగకుండా
తనకి పెళ్లి నిర్ణయించడం తప్పే. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తారా దగ్గరికి వెళ్ళి ఉంటుందా? ఒకసారి ఫోన్ చేస్తాను. రామా తారా, నీకు ఫోన్ చేయబోతున్నాను. సృజన నీ దగ్గరికి వచ్చిందమ్మా. నా దగ్గరికి రావడం ఏంటి సార్? వీళ్ళేమైనా గోల్డ్ ఆర్నమెంట్సా? నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవడానికి? నేను చూస్తున్నాను, నన్నెవరైనా అడుగుతారేమో అని. అడగడం కాదు కదా, కనీసం ఆ ఆలోచన కూడా మీకు రాలేదు. తనని కనీసం ఒక మాట కూడా అడగకుండా తన పెళ్లి డెసిషన్ తీసుకున్నానని హర్ట్ అయ్యి బయటికి వెళ్ళింది. నీ దగ్గరికి వచ్చిందేమో అనుకున్నాను. దేవుడున్నాడు. పెళ్లి చేసుకోను అందా? మీరేం కంగారు పడకండి, నేను మాట్లాడతాను. ఎందుకు ఒప్పుకుంటుంది? తను నాతో ప్రేమలో ఉంటే తనకు నేనిచ్చిన లవ్ లెటర్, నేనిచ్చిన గిఫ్ట్, పిక్నిక్ లో నేనిచ్చిన సర్ప్రైజ్ కి తను ఎగ్జైట్ అయి ఉంటుంది. నన్ను ప్రేమించానని చెప్పడానికి సిగ్గుపడి ఉంటుంది. అయినా ఈ నిజం ఎంతకాలం దాస్తుంది? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా, చెప్పేయొచ్చు కదా. తారా, శ్రీకర్, ఏంటి ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికొచ్చారు? సార్ దగ్గర సిగ్నేచర్స్ అవసరమయ్యి వచ్చాను. ఏంటి నువ్వు హర్ట్ అయ్యావంట? అదే నీకు చెప్పకుండా పెళ్లి డెసిషన్ తీసుకున్నారు అని. హర్ట్ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, కొంచెం అలాంటిదే. సృజన, సార్ ఏం ఆలోచించినా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అది నీ గురించైతే 100 సార్లు ఆలోచిస్తారు. You're wrong. వంద సార్లు కాదు, 1000 సార్లు ఆలోచిస్తారు. ఆ 1000 సార్లు నాకేం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారే తప్ప నాకేం నచ్చుతుంది అని ఆలోచించరు. ఏం చేస్తే బాగుంటుంది అనే కదా ఎవరైనా ఆలోచించగలం.
ఏం చేస్తే నీకు నచ్చుతుందో చెప్తేనే కదా చేయగలిగేది. నీకేం నచ్చుతుందో చెప్పు, సార్ అదే చేస్తారు. నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఆల్రెడీ చూస్తున్నవాణ్ణి. సృజన, ఇవన్నీ ఎందుకు? తన పేరు చెప్పేయచ్చు కదా. గోపి 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 గోపి.